హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈ మధ్య కొంచెం పర్సనల్ వర్క్ ఉండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక 10 డేస్ పాటు ఉన్నాము. పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారండి. మా వారు ఒక్కరికే వీలు కాదు కాబట్టి ఇంకా తను ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. పిల్లలతో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను పిల్లల్ని అమ్మ వాళ్ళు తీసుకొచ్చాను అనమాట. ఇంకా మేము అక్కడే ఉన్నాము. ఇంకా రిటర్న్ వెళ్తూ వెళ్తూ కొంచెం షాపింగ్ అయితే చేశానండి ట్రెండ్స్లో. పిల్లలకి కొన్ని బట్టలు, అలాగే నేను కూడా టాప్స్ కోసం ట్రై చేశాను అనమాట. ట్రెండ్స్లో కొన్ని అయితే క్వాలిటీ బాగుంటాయి కానీ కొన్ని యావరేజ్గానే ఉన్నాయండి. అక్కడ ప్రైజెస్ని బట్టి కొంచెం చూస్తూ ఉన్నానమాట. కొన్ని అయితే తీసుకున్నాను, అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అలా షేర్ చేస్తాను. నేను డైలీ వేర్ టాప్సే తీసుకున్నానండి. అకేషనల్ వైజ్ అలా ఏం తీసుకోలేదన్నమాట. షాపింగ్ అయ్యేటప్పటికి చాలా టైం అయింది. ఇంకా ఆకలేస్తూ ఉంటే ఒక రెస్టారెంట్లో తిన్నామండి. లంచ్ అయితే చేసాము. సోసోగానే ఉందండి, మరీ అంత సూపర్గా ఉంది అని ఏం చెప్పలేదు అని అనిపించలేదన్నమాట నాకు. మామూలుగా అయితే అమ్మ ఏదో ఒకటి పెట్టిస్తూ ఉంటుందన్నమాట లంచ్కి, అంతే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇంకా ఆ రోజు మేము కొంచెం షాపింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి ఏం ప్రిపరేషన్ ఏం చేసుకోలేదన్నమాట. బయట తినొచ్చులే అని చెప్పి. బట్ నాకైతే అంతగా ఏం నచ్చలేదండి. మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, పిల్లలు కొంచెం స్టార్టర్స్ అలా తీసుకొని ఫ్రైడ్ రైస్ తీసుకున్నారనమాట. మేము యాక్చువల్గా ట్రైన్కి బుక్ చేసుకున్నాము, కొంచెం ముందే రావాలని చెప్పేసి. వెయిటింగ్ లిస్ట్ ఉండడం వల్ల ట్రైన్లో టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఆప్షన్ లేక మా వారే వచ్చారు తీసుకెళ్ళడానికి. మేము వెయిటింగ్ లిస్ట్ 30 ఉన్నప్పుడు బుక్ చేసామన్నమాట. అయిపోతుందిలే అనుకున్నాము. అంటే మేము బుక్ చేసేప్పటికి ఇంకా 4-5 డేస్ ఉంది, అయిపోతుందిలే అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ అవి క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఆల్టర్నేట్ లేక ఇక మేము బై రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. వచ్చేదారిలో కాఫీ కోసం అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామండి. చాలా బాగుంది కాఫీ అయితే. ఇది మనుబోలు, నెల్లూరు మధ్యలో ఉంటుందన్నమాట. పద్మావతి విలాస్ అని ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకు పర్సనల్గా నచ్చితే తప్పించి నేను మీకు షేర్ చేయనండి. నాకు నచ్చింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నాకు ఈవినింగ్ అయితే కంపల్సరీ కాఫీ తాగే అలవాటు. దట్టు ఇక జర్నీ అంటే మామూలుగానే నాకు హెడేక్ వస్తుంది. ఇంకా కంపల్సరీగా కాఫీ తాగాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే ఇది ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి చూసాము. నిజంగా ఆసమ్ అండి కాఫీ అయితే మాత్రం. కాఫీ కాదు, హోటల్ కానీ హోటల్ అంబియన్స్ కానీ చాలా బాగుందన్నమాట. ఎవరన్నా ఇలా బైపాస్లో వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కాఫీ తీసుకున్నాను, మా వారు వచ్చేసి లైట్గా ఇడ్లీ తీసుకున్నారనమాట. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించిందండి నాకు. బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా బెటర్గా అనిపించింది అనమాట. ఇంకా పిల్లలైతే డెజర్ట్స్ కోసం ట్రై చేస్తున్నారు. మా చిన్న బాబు వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ ఏదో తీసుకున్నట్లున్నాడు. పెద్దబాబు వచ్చేసి వాఫెల్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి. తాజ్‌మహల్ అలాగా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. కేక్స్, చాక్లెట్స్, డిజర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఫ్యామిలీతో వచ్చినా, ఇండివిడ్యువల్‌గా వచ్చినా తప్పకుండా ఈ రెస్టారెంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసామండి. లాంగ్ జర్నీ కదా, కొంచెం గ్యాప్ తీసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో
శ్రీకాళహస్తి దగ్గర స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి చాలా బాగుంది. అందుకని మీకు కూడా చూద్దామని చెప్పి ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. లేట్ నైట్ అయిపోయిందండి ఇంటికి వచ్చేటప్పటికి. చూసారు కదా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి ఎన్ని సామాన్లు తెచ్చుకున్నానో. ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇక ఫుల్గా ఉంటాయి అన్నమాట. మా వారు రావడమే మంచిదైపోయింది. మామూలుగా తను వస్తున్నాడని ఇంత లగేజ్ తెచ్చుకున్నానులేండి, లేకపోతే ట్రైన్లో అయితే ఇంత లగేజ్ నేను ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా ఒక 10 డేస్ ఇంట్లో లేకపోతే ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవడంతో నాకు ఇదే పని అయిపోయింది. నేను ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 10 డేస్ అలా ఉన్నా కానీ రావడంతో ఒకసారి ముందు హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాతే ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంట్లో మా వారు ఉన్నా కానీ మెయిడ్ లేరు కదా, ఇంకా తను ఈ పనులు ఏం చేయరు కదా, తనకి ఆఫీస్ సరిపోతూ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అనని. ఇంక కుదరదు కాబట్టి ఇంకా హౌస్ అంతా దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ఇంకా రావడంతో నేను ఇది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ రూమ్ కూడా శుభ్రం చేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. ఎవ్రీ మంత్కి ఒకసారి నేను కంపల్సరీగా డీప్ క్లీన్ చేస్తాను. ఇంకా ఊరెళ్ళేసి వచ్చాను కాబట్టి ఒకసారి డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి పూజ చేసుకోవడానికి నాకు కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఒకసారి డీప్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. పూజ సామాన్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే పూజ కోసం రెడీగా ఉంటాయి అన్నమాట. నాకు ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే ఒక 1 or 2 డేస్ అయితే ఇలా వర్క్ ఫుల్ ఉంటుందండి. ఇంకా వర్క్ మొత్తం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటానన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అవన్నీ కూడా ఎలా సర్దుకున్నాను అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.